నిశ్చితార్థం జరిగి పెళ్లి పెట్టెలెక్కాల్సిన యువతి వరుడి మానసిక వేధింపుని తట్టుకోలేక తనువు చాలించింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీపై ఎలాంటి ఫీలింగ్స్ లేవంటూ కాబోయే భర్త పదే పదే అవమానించడంతో మనస్తాపం చెందిన బాధితురాలు బలవన్ మరణానికి పాల్పడింది. కడప జిల్లా చిన్న చౌకు పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎంతో మంచివారిగా నటించి నిశ్చితార్థం చేసుకుని తమ బిడ్డను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసిన షాజహాన్ను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్న రెహానా తల్లితో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. పటేల్ రోడ్లో జరిగిన ఈ సంఘటన అత్యంత హృదయ విదారకంగా ఉంది. మనము ప్రస్తుతం ఆత్మహత్య చేసుకున్న రెహానా ఇంటి వద్ద ఉన్నాము. వారి పేరెంట్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఇక్కడ వాతావరణం అంతా కూడా తీవ్ర ఉద్విగ్నంగా ఉంది. చాలా తీవ్రమైన భయంతో బాధతో వీళ్ళు ఉన్నారు. ఈ రెహానా తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, రెహానా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఎప్పుడు నిశ్చితార్థమైంది? ఫిబ్రవరి 15న నిశ్చితార్థం జరిగింది సార్. ఆ అబ్బాయి అంటే మా అమ్మాయి ఇష్టపడింది. మా అమ్మాయి అంటే ఆ అబ్బాయి ఇష్టపడి ఒకరినొకరు బాగా నిశ్చితార్థంలో హ్యాపీగా ఫోటోలు తీసుకొని మేము హ్యాపీగా అందరం బాగున్నాం సార్. రంజాన్ పండుగకు మా ఇంటికి వచ్చినారు సార్. వాళ్ళకు మేము బట్టలు పెట్టి వాళ్ళు మాకు బట్టలు పెట్టి 4 లక్షలు వాళ్ళ కట్నం కూడా ఇచ్చేసినాం సార్. రంజాన్ పండుగ 20 తులాలు అన్నీ ఒప్పుకొని వానికి బ్రాస్లెట్ కూడా ఎక్స్ట్రా తీపిచ్చామని అన్నీ చెప్పినాం సార్. రంజాన్ పండుగకు వచ్చి హ్యాపీగా మా పాపతో మాట్లాడి రంజాన్ పండుగ అయిపోయిన ఒక వారం తర్వాత వరకు బాగా మాట్లాడి ఆ తర్వాత నుంచి నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీవంటే నాకు ఇష్టం లేదు, నాకు 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను తాగుతా, నాకు ఇదివరకే పుల్లిందల్లో ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఎత్తిపోయింది, నేను వేరే నిశ్చితార్థం కూడా చేసుకున్నా, నేను ఇట్లా 4-5 మందిని అమ్మాయిలను ప్రేమిస్తాండా, నేను తాగిపోతున్నాను, నాకు అన్ని ఆలోచనలు ఉన్నాయి, నువ్వంటే నాకు నీ ముఖం చూడబుద్ధి కావడంలా, నీది పాడు ముఖము, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నాతో మాట్లాడగాకని చెప్పి పదే అంటున్నాడంట. ఎందుకు మీరు ఈ నిశ్చితార్థం జరిగే ముందు అబ్బాయి గురించి పూర్తి వివరాలు తెలుసుకోలేదా? ఎంఎస్సి వరకు చదివింది, గోల్డ్ మెడల్ సంపాదించింది, అలాగే గవర్నర్ చేతుల మీదుగా పట్టా పొందింది. అటువంటి అమ్మాయికి ఎటువంటి అబ్బాయిని చూస్ చేయాలా అని మీరు అనుకున్నారు? ఏ రకంగా మీకు ఈ ప్రపోజల్ నచ్చింది? చేశారు. ఈ అబ్బాయి ఏం చదివింది, ఉద్యోగము, జాబు, మంచి ఉద్యోగము, మంచి శాలరీ, వాళ్ళ అమ్మ నాన్న మంచిగా బాగా మాట్లాడినారు సార్. మాకు మంచిగా మాట్లాడింటే మంచి శాలరీ మంచి ఉద్యోగం అనుకొని ఇరుగు పొరుగు కూడా బాగానే చెప్పినారు సార్. మాకు కొత్త సంబంధం బ్రోకర్లు కూడా అట్లా చెప్పినారు సార్. మంచి అబ్బాయి అమ్మ, మంచి ప్యాకేజీ, మంచి పిల్లోడు అని చెప్పింటే వాళ్ళ మాటలు మేము విన్నాము సార్. బ్రోకర్ల మాటలు విన్నాము. ఇరుగు పొరుగు కూడా వాళ్ళ పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ మన నిశ్చితార్థం వచ్చిన వాళ్ళు కూడా మంచి అబ్బాయిలని అని చెప్పినారు సార్. ఆడ కూడా అందరూ బాగానే ఉన్నారు సార్. వాడు వేరే సార్ నిశ్చితార్థం చేసుకుంది కూడా వాళ్ళ బంధువులు మాకు చెప్పలేదు సార్. ఆ నిశ్చితార్థంలో కూడా మాకు తెలియజేయలేదు సార్. నేను అన్ని అట్లా చెప్పుకుంటూ వచ్చినా, నువ్వంటే నాకు ఇష్టం లేదే, పెట్టే ఫోను, నీది పాడు మగ, నీ మగం. సంఘటన జరిగిన తర్వాత, ఆత్మహత్య చేసుకున్న తర్వాత వాళ్ళు ఏమైనా మీతో కాంటాక్ట్ లోకి వచ్చారా, లేదంటే మీరేమైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మా అమ్మాయి షాజహాన్ మా అమ్మాయికి ఎప్పుడు ఫోన్ చేసినావు, ఏమి మా అమ్మాయి ఫోన్ ఎత్తడంలో రూమ్లోంచి వాకిలు తట్టలో మా పేరెంట్స్ గబగబా బాధపడుతున్నారు, వాకిలు తడుతున్నారు. ఏం జరిగిందంటే, అవునా ఏమైంది, ఏమంట, నాకేం తెలియదే అని కూల్గా మాట్లాడి ఫోన్ పెట్టేసినాడంట సార్. మళ్ళా ఏం జరిగింది వదిన, ఎందుకు ఏమైంది అని కూడా మళ్ళీ ఫోనే చేయలేదంట సార్. వాడు ఎందుకు సూసైడ్ చేసుకునిందా, ఒక సూసైడ్ చేసుకుంది అప్పుడు కూడా తెలియకపోయినా, ఏం జరిగింది వదిన, ఎందుకు ఫోన్ తీలా, ఎందుకు వాకిలు తీలా, ఏం జరిగింది, రెహనా బాగుందా అని కూడా ఫోన్ చేయలేదు సార్. నా తమ్మునికి కానీ, వాళ్ళ తమ్మునికి కానీ, నాకు కానీ, వాళ్ళ నాయనకు కానీ ఎవరికి ఫోన్ చేయలేదు సార్. వాడు కూల్గా సమాధానం చెప్పి ఫోన్ పెట్టేసి. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారా? పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసుల నుంచి ఏ రకమైన రెస్పాన్స్? పోలీసులు మేము న్యాయం చేస్తామన్నాను సార్. ఆ పాప ఇంత చదువుకొని ఈ పని చేసిందమ్మా, వాడు కాకుంటే ఇంకొకటి అయింది కదా, పెద్దలు కుదిరిచిన సంబంధమే కదా, ప్రేమ వివాహమా ఏమన్నా. ఆ పాప ఇంత పద్ధతిగా ఉండి ఆ పిల్లోని ఇంత ఇదిగా చూసుకొని ఆ పిల్లోని కోసం ఇట్లా చనిపోవడం చాలా తప్పుమ్మా. ఇంత చదువుకొని తప్పు చేసిందమ్మా అని సార్ వాళ్ళు కూడా బాధపడినాడు సార్. ఎస్ఐ సార్ కూడా బాధపడి నీకు న్యాయం చేస్తామని చెప్పినాడు సార్. వానికి శిక్ష పడాలా. వాడు పులిందల్లో కూడా ఎంగేజ్మెంట్ జరిగిన కాడికి వచ్చి ఆ పాప కనుక్కొని ఇంట్లో చెప్పిందంట, మా వాడు ఏదో తేడాగా ఉన్నాడని చెప్పి. ఆడబిడ్డ కనుక్కోలేక మేము పోగొట్టుకున్నాము. ఓకే, ఆడబిడ్డ వాని చేతుల్లో బలి కాకూడదు,
నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక ఆడబిడ్డకు జరగకూడదు. వాడికి ఎంతమందినైనా మోసం చేసే తెలివితేటలు ఉండే వానికి. వాడికి చదువు జీతం ఉందన్న పొగరు ఎక్కువ ఉంది వానికి. యాటిట్యూడ్ ఎక్కువ ఉంది వానికి. వాడు పోవాలి సార్, వాడు నాశనం అయిపోవాలి సార్. ఇటు ఇంటి పరిసర ప్రాంతాల్లో చూస్తే ఇంటిలోని కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా తీవ్ర మనస్తాపంతో తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అతనికి కఠినంగా శిక్షించాలి, అతన్ని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలకు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలి అని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM TV, కడప జిల్లా.